మహబూబ్ నగర్ జిల్లాలో తన మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి 10 జిల్లాలో ఏ మంత్రి కూడా చెప్పలేదు. అంత ధైర్యంగా అగ్రకులాలకు కూడా వాళ్ళ జనాభా దామాషి ప్రకారం ఎంపీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్ టికెట్లు ఇచ్చామని చెప్పినటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకుడు మాజీ మంత్రి అన్న శ్రీనివాస్ గౌడ్ గారు. అదేవిధంగా బీసీ ఉద్యమాలకు పర్యాయ పదం, దశాబ్దాలుగా బీసీ హక్కుల కోసం రాజీ లేకుండా పోరాటం చేస్తున్నటువంటి అన్న ఆర్ కృష్ణన్న గారు. అదేవిధంగా మిత్రుడు మేకపోతుల నరేంద్ర గౌడ్ గారు, ప్రసాద్ గారు, కనపడతలేరు పిడికి రాజు గారు. ముఖ్యంగా మా అన్న ఆత్మీయ అన్న వరంగల్ పోతే మొన్న నాకు కన్నీళ్ళు వచ్చినాయి. వాస్తవంగా నేను ఎప్పుడు వరంగల్ పోయినా ఎంత బిజీ ఉన్నా వచ్చి దండేసిపోయేటోడు. ఒక బీసీ ఎమ్మెల్యే లేకపోతే ఎంత లోటో స్పష్టంగా తెలిసింది. ఇలా 4 సార్లు గెలిచి కూడా దగ్గర మంత్రి పదవి దాకపోయి కూడా మంత్రి కాకుండానే ఆ స్థాయిలో పనిచేసి అందరూ మన్ననలు పొందినటువంటి అన్న వినయ్ భాస్కర్ అన్న గారు. వేదిక మీద ఉన్న అక్కలు, తమ్ములు, అన్నలు, ముందున్నటువంటి ప్రెస్ మిత్రులు, సోదరులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమం వందనాలు. సోదరులారు ఇప్పటికే చాలా మంది చాలా విషయాలు మాట్లాడి ఉంటారు. మళ్లీ అవి రిపీట్ చేయకుండా రాజారాం యాదవ్ గారి నేతృత్వంలో చేసినటువంటి ఈ పోరాటాలకు బీసీ సంక్షేమ సంఘం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. మొదటి నుంచి చెప్తున్నాం, వారు చేసిన కార్యక్రమాల్లో కొన్ని మాకు వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల రాలేకపోయాం. ఈరోజు మొన్న ఆల్ ఇండియా ఓబీసీ మీటింగ్ అమృత్సర్లో జరిగి, ఢిల్లీలో ధర్నా జరిగి డైరెక్ట్ మిస్ కావద్దనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఎందుకు వచ్చినామంటే మేమందరం అన్నదమ్ములమే, మా మధ్యన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ జాతిలో భేదాభిప్రాయాలు లేవు. మా జాతి ఒక్కటైతే ఒక కుటుంబంలో పక్కింటోడు వచ్చినప్పుడు అన్నదమ్ములు ఎట్లయితారో మేము కూడా ఈ అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్లకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఒక్కటి కావలసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉన్నది. ఇది అయితం, ఖచ్చితంగా బరాబర్ అయితం. మేము మొన్న హైదరాబాద్ లో బీసీ ఇంటెలెక్చువల్స్ మీటింగ్ పెట్టినప్పుడు నేను ఆ రోజే చెప్పడం జరిగింది, రాహుల్ గాంధీ గారి మాటలకు రాష్ట్రంలో విలువ లేదా? అసలు రాహుల్ గాంధీ గారు దేశంలోనే కులగల కావాలంటున్నాడు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. కాబట్టి రాహుల్ గాంధీకి తెలవాలంటే అసలు ఏఐసిసి చాలా మంది ఏమన్నారంటే గాంధీ భవన్ ముట్టడించాలన్నారు. గాంధీ భవన్ ఏముంది, దున్నపోతుల మీద వర్షం కురిసినట్టు ఉంటుంది. అంత పాన్ పరాగాళ్ళు. ఆ గాంధీ భవన్ లో ఎవరుంటారో మనకు తెలుసు, నేను ఎక్కువ మాట్లాడాను. ఆ గాంధీ భవన్ పోతే దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఉంటది. కాబట్టి ఇది రాహుల్ గాంధీ గారికి తగలాలెస్సేగా. తగలాలంటే ఏఐసిసి ఆఫీసునే ఢిల్లీలో ముట్టడించాలని చెప్పి మేము అమృత్సర్కు పోతూ ఢిల్లీలో ఆగి 100 మంది ఏఐసిసి ఆఫీసు గంట సేపు ముట్టడించడం జరిగిందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. ఏఐసిసి ఆఫీసు చరిత్రలో అంతసేపు ఎవడు ముట్టడించలేదట. వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వృద్ధ నాయకులంతా వచ్చి ఏమైంది ఇట్లా ఈ బీసీ జెండాలు కట్టుకుని అన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు వద్దిరాజన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఢిల్లీలో కలవకపోయినా హైదరాబాద్ కలుస్తున్నాం, సంతోషం. దయచేసి మన వాళ్లకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన హక్కులు నెరవేరాలంటే పార్ట్ టైం ఉద్యమాలు చేస్తే నెరవేరాయి, గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, 11 గంటలకు విలువగానే 1 గంటకు వస్తారు. 1 గంట నుంచి మళ్ళీ 3 గంటల వరకు ఎప్పుడు పోదామని చూస్తారు. రైతు ఉద్యమం ఎట్లా జరిగిందో బీసీ ఉద్యమం అట్లా జరగాలి, జరిగి తీరాలి. కరోనా ఉంది, వాళ్లకు ఎండ వాన చలి ఉన్నా కూడా ఢిల్లీని గడగడలాడించి నరేంద్ర మోదీ తెచ్చిన చట్టాలను వాపసు తీసుకునేటట్టు చేసినటువంటి ఉద్యమం రైతు ఉద్యమం. ఆ రైతు ఉద్యమం లెక్క బీసీ ఉద్యమం జరగాలి. అందుకోసమే ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసు ముట్టడించిన తర్వాత వాళ్ళు వచ్చి ఒక వినతిపత్రం ఏమని అడిగింది.
వినతి పత్రం ఏందా మీకు ఇచ్చేది? మేము వినతి పత్రాలు ఇచ్చటం లెక్క కొడుతున్నామా? మీ మేనిఫెస్టో చదువుకోండి. బీసీల ఓట్ల కోసం, బీసీలను దగా చేయడానికి, బీసీలను మోసం చేయడానికి, మా ఓట్లను కొల్లగొట్టడానికి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మీ గల్లోడు ఇచ్చిండు, ఢిల్లీలో మీరు ఇచ్చిర్రు. కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి వాళ్ళకు ఇమీడియట్లీ పంపించడం జరిగింది. ఢిల్లీలో ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు మాకు ఫోన్ చేసి సాయంత్రం, మీరు ఎప్పుడైతే ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసు ముట్టడించారో అది వెంటనే రాహుల్ గాంధీ వరకు చేరింది అని. మరి చేరితే మాట్లాడడానికి ముఖ్యమంత్రి అందుబాటులో లేడు. ఆయన పెట్టుబడుల కోసం ఎక్కడ తిరుగుతున్నట్టుండు. వారు ఎక్కడైనా తిరగలేయండి, కానీ ఉద్యమాన్ని ఉధృతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ పార్టీలు లేవు, జెండాలు లేవు. పార్టీ జెండా ఏదైనా ఉందంటే బీసీ ఎజెండా కాబట్టి నేను అప్పుడు చెప్తున్నా, గుర్తించడానికి మళ్ళీ తెలంగాణ జెడ్పీడీసీ వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి పదవులు అనుభవించాలి, తరతరాలుగా మాత్రం మన పదవులు అనుభవించాలి. వాళ్ళంటే తమ్ముడు ఎమ్మెల్యే, భార్య మంత్రి, మంత్రి ఎమ్మెల్యే, కుటుంబం 24 గంటలు పనిచేసి శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ అంటే ఖచ్చితంగా ఏదైతే మీరు డిక్లరేషన్ వర్ధంతి దేనికోసం వాటి ఖచ్చితంగా కొత్త చేయాల్సిందే.